ఈరోజు ఉదయం పరవాడ మండలం ఫార్మాసిటీలో రక్షిత డ్రగ్స్ అనే కంపెనీలో ఒక చిన్న సంఘటన జరిగింది. ఏదైతే ఉదయం షిఫ్ట్ మొదలయ్యే టైం 5:40 గంటల టైంలో కార్బన్ డైఆక్సైడ్ లీక్ వల్ల ఒక ఇద్దరు ఎంప్లాయీస్ అస్వస్థతకు గురవటం, అది పీల్చటం వల్ల వాళ్ళు స్లబ్బర్ దగ్గర ఉన్నారు. ఆ స్లబ్బర్ దగ్గర ఉండటం వల్ల ఆ ఏరియాలో జరిగిన లీక్ వల్ల వాళ్ళు కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా పీల్చటం వల్ల ఇద్దరు కూడా మొహం తిరిగి పడిపోవటం, వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఒక అతని ఆరోగ్యం, వీళ్ళిద్దరూ కూడా ఒరిస్సాకి చెందిన అక్కడ లేబర్గా చేస్తున్నారు. దేవ్ సింగ్ ఒక అతను, ఉగ్రేశ్వర్ గౌడ్ అని చెప్పి ఇంకొక అతను. వీళ్ళిద్దరూ లేబర్ పోస్టులు, ఒరిస్సాకి చెందిన వాళ్ళు. మరి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, ఎన్ని విధాల ప్రభుత్వం నుంచి కానీ మా నుంచి పొలిటికల్గా కానీ ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా, ఎంత జాగ్రత్తల కోసం మనం మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా దురదృష్టం ఎక్కడో చోట ఏదో సంఘటన జరుగుతూ ఉంది. మరి ఈరోజు సంఘటన అయితే మనం తీసుకున్న జాగ్రత్తల వల్ల నెగ్లిజెన్సీ లేకుండా గతంలో మనం చూసాం. ముందు రోజు సాయంత్రం జరిగితే మరుసటి రోజు ఉదయం వరకు ఇళ్ళకి వెళ్ళిపోయినా కూడా వాళ్ళకి ఇబ్బందులు గురయ్యారు. అలా కాకుండా అస్వస్థతకు గురవగానే హాస్పిటల్కి తీసుకురావటం, ఉదయం 6:30కే నాకు కానీ రెవెన్యూ సిబ్బందికి కానీ పోలీసులకు కానీ సమాచారం ఇవ్వటం అనేది ఇమీడియట్గా మేమందరం కూడా యాక్షన్లోకి దిగటం జరిగింది. 7:30 కల్లా గౌరవ మంత్రి, కార్మిక మంత్రి సుభాష్ గారు కూడా నాకు ఫోన్ చేసి, నేను తర్వాత వస్తున్నానన్న, కొద్ది దూరంగా ఉన్నాను, మీరు ఇమీడియట్గా అటెండ్ అవ్వండి అంటే కంపెనీ పెద్దలతో కానీ జిల్లా కలెక్టర్ గారితో కానీ పోలీస్ సిబ్బందితో కానీ మాట్లాడి, ఈ హాస్పిటల్తో కూడా మాట్లాడి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయటం జరిగింది. మరి ఇద్దరిలో ఒక అతనైతే స్టెబుల్గా ఉన్నాడు, అబ్జర్వేషన్లో పెట్టారు, అతనికైతే ఏ విధమైన ఇబ్బంది లేదు. రెండో అతను వెంటిలేషన్ మీద ఉన్నాడు. అతను కొద్ది ఎక్కువగా ఈ కార్బన్ డైఆక్సైడ్ పీల్చడం వల్ల దాన్ని పంపౌట్ చేయటం అనేది మెడికల్ ప్రక్రియ ద్వారా చేస్తూ ఉన్నారు. అతనిదనేది 48 గంటలు గడిస్తే కానీ ఎంతవరకు లోపల తీసుకున్నాడు, బాడీలో ఎంత స్ప్రెడ్ అయ్యింది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ని బయటికి రిమూవ్ చేయగలరనే దాని మీద ఆధారపడి ఉంది. అతనిది ఎవ్రీ 4 అవర్స్కి కూడా హెల్త్ బులెటిన్ ఇస్తామని చెప్పారు. అతనిది 2 రోజులు పడుతుంది కోలుకోవటానికి, కానీ ఏదన్నా ఇబ్బంది ఉన్నా కూడా చెప్పడానికి. మరి ఈ దుర్ఘటన జరగటం అనేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. కంపెనీలు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం.